హాయ్ ఎవ్రీవన్, ఇది ఆర్గాంజా క్లాత్తో కుట్టిన ఇంకొక ఫ్రాకు. చూడండి, దీనికి వచ్చేసి స్లీవ్లెస్ వస్తుంది, దీనిపైన కోట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఇది ఫ్రాక్గా ఇలా అయినా వేసుకోవచ్చు, కోట్ లేకుండా కోట్తో కూడా వేసుకోవచ్చు. చూడండి, నెక్ చుట్టూ కూడా నేను పట్టి వేసి కుడతాను ఎక్స్ట్రా, దానివల్ల నెక్ అనేది చక్కగా నిలబడుతుంది. గేరా వచ్చేసి చాలా బాగా వస్తుంది, ఎక్కువ క్లాత్ వాడతాను కాబట్టి. ఇది ఆర్గాంజా క్లాత్, సెల్ఫ్ కలర్లో బుటీస్ వస్తాయి. దగ్గర 2 లైనింగ్స్ అయితే ఇచ్చాను. చిన్నపిల్లల ఫ్రాక్ కాబట్టి 2 లైనింగ్స్ అయితే కంపల్సరీ ఇస్తాను. ఒకటి వచ్చేసి సాటిన్, దాని కింద వచ్చేసి కాటను. చూడండి, ఈ బుటీస్ దగ్గర వచ్చేసి దగ్గరికి ఇవి బాగా కనపడతాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఓపెన్ ఉంటుంది. చూడండి, ఇక్కడ హుక్స్ వేస్తాను. కోట్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఈ కలర్ ఆపోజిట్ కలర్ తీసుకున్నాను, చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అయితే హై నెక్ మాదిరిగా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఓపెన్ ఉంటుంది. కింది వైపున మొత్తం కుచ్చులు వస్తాయి. హ్యాండ్స్కి కూడా చిన్న కుచ్చులు పెట్టాను, హ్యాండ్స్ లేకుండా ఆ ప్లేస్లో చిన్న ఫ్రిల్స్ మాత్రమే వచ్చినాయి. చాలా బాగుంటుంది చిన్నపిల్లలకి. ఇది సుమారు 5 ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది. అయినా కూడా నేను మెజర్మెంట్స్ అయితే మెన్షన్ చేస్తాను, దాన్ని బట్టి ఎవరైనా కావాలి అనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. చూడండి, కోట్ వేసి చూస్తే ఇలా ఉంటుంది. చూడండి, ఆపోజిట్ కలర్లో ఈ ఎంత బాగుందో కదా. కోట్ వేసిన తర్వాత ఇంకా అందంగా ఉంది. మెజర్మెంట్ చూపిస్తాను. లెంత్ వచ్చేసి 30 ఇంచెస్, షోల్డర్ నుంచి కింది వరకు 30 ఇంచెస్ ఉంటుంది. చెస్ట్ రౌండ్ ఒక వైపున వచ్చేసి 11 ఇంచెస్ ఉంది, దాన్ని డబల్ చేసుకోవాలి. ఫుల్ రౌండ్ వచ్చేసి 22 వచ్చేసి 15 ఇంచెస్. చెస్ట్ రౌండ్ వచ్చేసి ఫుల్ రౌండ్ 25 ఉంటుంది. మనకి మామూలు ఫ్రాకు బాడీ కన్నా ఇది కొంచెం లూజ్ ఉండాలి, ఎందుకంటే మళ్ళీ ఫ్రాక్ వేసుకుని దానిపైన కోట్ వేసుకుంటాం కాబట్టి ఇది కొంచెం లూజే ఉండాలన్నమాట. మన ఫ్రాక్ బాడీ కన్నా ఈ కోట్ బాడీ అనేది కొంచెం లూజ్ ఉండాలి. ఈ కోట్ దీనికే కాదు, వేరే ఫ్రాక్ కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్ ఉంది, ఒకసారి చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.